మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మరణించారు సార్. ఒక నెల పాటే సీఎంగా పనిచేసినా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అప్పట్లో ఎన్టీఆర్ను తొలగించడం అనేది సంచలనంగా మారిన పరిస్థితి. సో అప్పటి ఆగస్ట్ ఎపిసోడ్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కర్ రావు తొలగించలేదు, గవర్నర్ తొలగించాడు. రామ్లాల్ మీరు నాదెండ్ల భాస్కర్ ఎట్లా తొలగిస్తాడు? సో నాదెండ్ల భాస్కర్ రావు గవర్నర్ తొలగింపుకు ఉపయోగపడ్డాడు, సహకరించాడు. అందువల్ల మీకు చరిత్రలో అందరూ నిలబడతారు, కానీ దేనికి నిలబడ్డారు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో వెరీ అన్ఫార్చునేట్ చాప్టర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నర్లను ఎలా దుర్వినియోగం చేసుకుంటుందో దానికి పరాకాష్ట. ఒక డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ను కాన్స్టిట్యూషనల్ కు అండ్ పొలిటికల్ కు రెండని. ఎందుకంటే నేను అప్పుడు డిగ్రీ పూర్తి చేసుకున్న స్టూడెంట్ అప్పుడప్పుడే. సో రాజ్యాంగపరమైన కుట్ర, రాజకీయపరమైన కుట్ర. రాజకీయపరమైన కుట్ర ఏంటి? ఎన్టీ రామారావు పార్టీలోనే ముసలం తెప్పించి నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఒక ముసలాన్ని పుట్టించి ఆ ముసలం ద్వారా ఎన్టీ రామారావును రాజకీయంగా బలహీనపరచడం. రాజ్యాంగపరమైన కుట్ర ఏంటంటే దాన్ని ఉపయోగించుకొని వెంటనే ప్రభుత్వాన్ని తొలగించడం, గవర్నర్లు ఒక దుర్మార్గమైన రీతిలో. దాని ఫలితంగా నాదెండ్ల భాస్కర్ రావు, రామ్లాల్ ఠాకూర్ ఇద్దరు చరిత్రలో దోషులుగా నిలబడాల్సి వచ్చింది. సో దాని అదర్వైజ్ నాదెండ్ల భాస్కర్ రావు ఇస్ ఎ వెరీ సీనియర్ అండ్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్. ఆ డెవలప్మెంట్ రాజకీయంగా మచ్చగానే మిగిలిపోతుంది కదా. సో అందువల్ల ఇక్కడ వ్యక్తి మరణించినప్పుడు మనం ఆయన గురించి చెడుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పటి పరిణామాలను అయితే అర్థం చేసుకోవాలనుకుంటే మొదటిది భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ కుట్రలు, రాజ్యాంగ కుట్రలు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారనటానికి అదొక ఉదాహరణ. కానీ 40 ఏళ్ళు దాటినాక కూడా ఇప్పటికీ అదే రాజకీయ కుట్రలు, ఇప్పటికీ అదే రాజ్యాంగ కుట్రలు కొనసాగడం బాధ కలిగిస్తుంది. నిజంగా మీకు మహారాష్ట్రలో జరిగింది ఏంటి? శివసేనను చీల్చారు, ఎన్సీపీని చీల్చారు. కర్ణాటకలో జరిగింది ఏంటి? మధ్యప్రదేశ్లో మీకు కమల్నాథ్ ప్రభుత్వాన్ని తొలగించి బీజేపీ ప్రభుత్వం ఎట్లా వచ్చింది? అరుణాచల్ ప్రదేశ్లో ఎలా వచ్చింది? దేశమంతటా ఆ రోజు ఎన్టీ రామారావు కాలంలో ఏ రాజకీయ రాజ్యాంగ కుట్రలు జరిగాయో ఇప్పుడు అవే కుట్రలు జరుగుతున్నాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత మారలే. అప్పుడు బాధితులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నిందితులు అవుతున్నారు, అప్పుడు నిందితులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు బాధితులు అవుతున్నారు, కానీ మార్పు లేదు. అందువల్ల ఆ రాజకీయ కుట్రలు ఆ రోజున్న ప్రజలు తిరగబడి మళ్ళీ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి తీసుకున్నారు. అది కూడా ఒక గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తి. అంటే కేంద్రానికి ఎన్ని అధికారాలున్నా, ఎంత రాజ్యాంగ దుర్వినియోగం చేసినా ప్రజల ప్రజాస్వామిక శక్తి ముందు బలాదూరు కావాల్సిందే అని చూపెట్టారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అంతగా ఉక్కుపాదం మోపుతున్నారు ప్రజల పైన. ప్రజల్లో కూడా ఆ రకమైన చైతన్యము లేదు అన్ఫార్చునేట్లీ. ఫలితంగా ఇవాళ మీరు చూడండి, గవర్నర్లు యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావును తొలగించారు, ఇప్పుడు తొలగించకుండా ఉంటూ సాగుకొడుతున్నారు కదా. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నియమిత గవర్నర్లు చేస్తున్న దుర్మార్గం చూస్తే ఎన్టీ రామారావు ఏ లోకాల్లో ఉన్నా బాధపడుతుంటాడు కదా. నాకు పట్టిన గతి వాళ్ళ అన్ని రాష్ట్రాలకు పడుతున్నాయి కదా అని. ఎన్టీ రామారావు ఇస్ నాట్ ద ఫస్ట్, ఈజ్ నాట్ ద లాస్ట్. ఫస్ట్ 1950s లోనే కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ఉన్న ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ద హోల్ ప్రపంచంలోనే. ఆ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో నెహ్రూ కాలంలోనే తొలగించారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది పొలిటికల్ కల్చర్. ఎన్టీ రామారావు టైంలో చూసే ఈనాటికి కూడా కేంద్రం ఆ రకంగా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టడం, భారత ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పడవడం అనేది ఈనాటికి జరుగుతుంది. అది మనము ఆనాటి పరిణామాల నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మరణించిన నాయకుడి గురించి మనము ఏమీ నెగటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అందువల్ల ఆబ్జెక్టివ్గా అప్పటి పరిణామాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ టుడే అదే రకమైన ధోరణి కొనసాగుతోంది రాజకీయంగా. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు మారుతున్నారు, కానీ మీకు వాళ్ళు అనుసరించే విధానాల్లో మార్పు లేదు. సో ఎన్నేళ్ళైనా కూడా అనుసరించే విధానాలు ఒకే రకంగా ఉంటున్నాయి, ఒకే తాను ముక్కలు రాజకీయాల్లో శాసిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, విధానాలు మారడం లేదంటానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిణామాల సాక్ష్యం కదా.